హలో అండి, హాయ్. ప్రతి ఒక్కరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇవాల్టి ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటి ముందు మేము పెంచుకున్న చెట్లు ఏవైతే ఉన్నాయో మా దగ్గర ఉన్న చెట్లు ప్రతి ఒక్కటైతే మీకు ఇవాళ మా గార్డెన్ అనేది చూపిస్తానండి. చిన్న గార్డెన్ అనే అనుకోవాలి. ఏంటంటే మనకు విలేజ్లో అయితే మేము ఉంటున్నాము, బట్ మా ఇల్లు అయితే ఓన్ హౌస్ కాదు, ఇది మేము రెంట్ తీసుకున్న ఇల్లు. రెంటెడ్ హౌస్ అండి, మేమైతే ఉంటున్నాము. కాకపోతే ఏవైతే ట్రీస్ మేము పెట్టామో ఇవన్నీ కూడా మేము చిన్నగా తోటలాగా పెట్టుకోవడం జరిగింది. బికాస్ విలేజెస్లో ఏంటంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది కాబట్టి ఈజీగా మనకు చెట్లు పెంచడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేసి మేము కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నాము. ఒక్కసారి మా గార్డెన్ అయితే చూపిస్తాను, చూసేయండి. అంతేకాకుండా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మీకు ఇంకా ఇంప్రూవ్ చేయాలి నేను వీడియోస్ని అనుకున్నా కూడా కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ వచ్చేసి నా ఫోన్లో క్యామ్ ప్రాబ్లం అయితే ఉందండి. అందుకే వీడియో అనేది అంత ప్రాపర్గా కనిపించకపోయినా మీకు మ్యాక్సిమం అయితే చూపించడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొంచెం క్లారిటీ అయితే పెంచుకుంటాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మా ఇంటికి రైట్ సైడ్ అండి ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే ఉంది. ఈ రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే ఫస్ట్ నుంచి అయితే ఉందండి, అందుకే ఇంత పెద్దగా ఉంది. మా ఇంట్లో ఏవైతే ఈ చెట్లు ఉన్నాయో చాలా చాలా పెద్దగా ఉంటాయి. రెండు చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇదంతా రోజ్ ఫ్లవర్ చెట్టు అండి, ఇక్కడ ఒకటే చెట్టు ఉంది. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ కనకాంబరాలు అయితే ఉన్నాయి కదా, ఇవి రీసెంట్గానే నేను చిన్న చిన్న మొలకలు తెచ్చి పెట్టడం అయితే జరిగింది. మొత్తానికైతే కొన్ని చెట్లు పెద్దగా కూడా అయ్యాయి. ఆల్రెడీ మనకి ఫ్లవర్స్ బర్డ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి కూడా. మనం పెట్టుకున్న చెట్లు ఫ్లవర్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనం పెట్టుకున్నవి మనం చూస్తుంటే చాలా బాగుంటుంది కదా, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసి మనకు కనకాంబరాల చెట్లు అండి. నేను ఒక 10 to 15 అయితే పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మిర్చి చెట్టు అండి. పచ్చిమిర్చి చెట్టు కూడా మేము ఒక 2 or 3 పెట్టాము. అవి కూడా ఆల్రెడీ పచ్చిమిర్చిలు కూడా స్టార్ట్ అయ్యాయి. చూశారు కదా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మా ఇంటికి లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ కూడా నేను కొన్ని కనకాంబరాల చెట్లు అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటు సైడ్ కూడా ఒక 2 చిల్లీస్ పచ్చిమిర్చి చెట్లు అయితే పెట్టడం జరిగింది. చూసారు కదా, ఈ పచ్చిమిర్చిలు అయితే కొంచెం చిన్నగా ఉంటాయండి. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. అదైతే మేము తెంపలేదు, కాకపోతే మిగతా అయితే చాలా చిన్న చిన్నగానే ఉంటాయి. ఇవి పెద్దగా అయితే అవ్వవు, అంతే సైజ్ అయితే అవుతాయి. ఇక్కడ ఒక 2 trees అయితే ఉన్నాయి పచ్చిమిర్చివి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగతా కొన్ని చెట్లు కనకాంబరాలు ఇక్కడ పెట్టానని చెప్పాను కదా, ఇక్కడ ఒక 4-5 trees అయితే పెట్టాను. కంప్లీట్గా ఒక 10 to 15 అయితే పెట్టడం జరిగింది నేను. అవి కూడా పెద్దగా అయితే అవుతున్నాయి. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం మాకు లెఫ్ట్ సైడ్ అండి. ఈ ట్రీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే ఉంది. దానికి ముందు మాకు ఇక్కడ మెహందీ చెట్టు అని అంటాం కదా, గోరింటాకు చెట్టు కూడా మా ఇంటి ముందు ఫస్ట్ నుంచి అయితే ఉందండి. ఇది మేము రెంట్ తీసుకోవడానికి ముందు నుంచే ఉంది. ఓనర్స్ అనేది ఈ చెట్టు పెట్టారనుకుంటాను. అందుకే మేము అది ఎక్కువ అవుతున్నా కూడా కట్ చేస్తున్నాము. బట్ అయినా కూడా మళ్ళీ మనకు అది పూత వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంది. అది చాలా స్టార్టింగ్ నుంచి ఉన్నట్టుంది. బట్ ఆ చెట్టు కూడా అట్లానే మెయింటైన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు రైట్ సైడ్ కూడా ఉందని చెప్పాను కదా, ఇటు సైడ్ కూడా ఒక పెద్ద రోజ్ ఫ్లవర్ చెట్టు. చూసారు కదా, మా దగ్గర ఏవైతే రోజ్ ఫ్లవర్ చెట్లు ఉన్నాయో చాలా చాలా పెద్దగా అయితే ఉంటాయి. ఫ్లవర్స్ కూడా రెగ్యులర్గా చాలా వరకు అవుతూనే ఉంటాయి, డైలీ ఫ్లవర్స్ అయితే అవుతాయి. దానికి ఆనుకొని ఒక చిన్న మందారం చెట్టు కూడా ఉంది. దీనికి రెగ్యులర్గా ఫ్లవర్స్ అయితే అవుతూ ఉంటాయి. చిన్న చెట్టు అయినా కూడా చాలా ఫ్లవర్స్ అయితే అవుతుంటాయండి. నాకు పూజకైతే ఇవే పూలు యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు అలోవెరా ట్రీ అండి. హెల్త్కి మంచిది కాబట్టి మనకు ఫేస్కి కానివ్వండి మన హెల్త్కి బాగుంటుంది అనేసి అలోవెరా చెట్టు అయితే పెట్టడం జరిగింది. విలేజ్లో మేము ఏదైతే రెంటుకున్నామో ఆ ఇంటి ముందు ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. రెంటెడ్ హౌసే కానీ స్పేస్ అయితే ఎక్కువగా ఉందండి. విలేజ్లో ఇలా స్పేస్ ఉన్న ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి కాబట్టి ఈ ఇల్లు మాకు నచ్చే మేమైతే రెంట్ తీసుకోవడం జరిగింది. ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. మాకు కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఈ ప్లేస్ అయితే మేము ఈ ఇల్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇంటి ముందు చూసుకున్నట్లయితే బీరకాయ చెట్టు అండి. బీరకాయ తీగ కూడా పెద్దగా అయ్యింది. రీసెంట్గానే ఒక 2 months బ్యాకే మేము ఈ విత్తనాలు అయితే వేయడం జరిగింది. చూసారు కదా, బీరకాయలు కూడా ఎంత మంచిగా అవుతున్నాయో. ఫ్రెష్ వెజిటేబుల్స్ మనము విలేజెస్లో ఎప్పటికప్పుడు తీసుకొని కుకింగ్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బీరకాయల తర్వాత బెండకాయల చెట్టు కూడా ఉందండి. ఒక 2-3 చెట్లు అయితే బెండకాయలు కూడా ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తాను చూడండి. దీనికి కూడా లేడీస్ ఫింగర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కూడా. డైలీ ఒక 2-3 అయితే అవుతూ ఉంటాయి. మనకు వీక్లీ ఒక 1/2 kg వరకు అయితే ఈజీగా వస్తాయండి. ఏదున్నా కూడా మన ట్రీస్ నుంచి వచ్చిన వెజిటేబుల్స్తో మనము కుకింగ్ చేసుకొని తింటే ఆ హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది కాబట్టి విలేజెస్లో ట్రీస్ కూడా చాలా తొందరగా పెరుగుతాయండి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా
ప్రీవియస్గా పెట్టుకున్న కనకాంబరాల చెట్లు ఏవైతే ఉన్నాయో సో వాటికైతే ఫ్లవర్స్ కూడా అవుతున్నాయి చూడండి. సో నేను వీక్లీ వన్స్ అయితే పూజకు ఈ ఫ్లవర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ ఫ్లవర్స్ కూడా వీక్లీ వన్స్ చాలానే అవుతాయి, మనకు ఒక దేవుడికి పటానికి సరిపడా అంత పూలు అయితే వస్తాయండి. సో మళ్ళీ ఇప్పుడు నేను రీసెంట్గా కూడా పెట్టాను కదా, సో అవి కూడా అయితే ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే అవుతాయి కనకాంబరాలు. సో మొత్తానికైతే వెజిటేబుల్స్, ఫ్లవర్స్ మాకు తోచినంతగా మేము ఒక్కొక్క చెట్టు అయితే తీసుకొచ్చి పెడుతూ ఉన్నామండి. సో విలేజెస్లో ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం ఎంతైనా ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి. సో ఇదైతే మా చిన్న తోట అండి. నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బై అండ్ థ్యాంక్ యూ.